కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మనకు 12 నెలలు ఉన్నప్పటికీ ఏ నెలలో పెట్టే దీపానికి ఏ నెల పేరు లేదు. ఒక కార్తీక మాసంలో వెలిగించే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు. కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలన్నారు పెద్దలు. వెలిగించాలి కదా అని కర్పూరపు బిళ్ళలు తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ వెలిగించకూడదు. దీపం పెట్టడానికి ఎక్కడ అనుకువైన ప్రదేశమో అక్కడే దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో ఏ శివాలయాలకెళ్ళినా వెళ్ళి చూడండి, భక్తి ఎక్కువై నందీశ్వరుడు వెనక భాగంలో పెడతారు. ఇది పద్ధతేనా? ఇంకొకరు వచ్చి అక్కడ దర్శనం ఎలా చేసుకుంటారు? వారి ఇబ్బంది కలుగుతుంది కదా. ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయాలి కదా. కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేయాలి. ఈ మనిషిలా మనం ఎంత పరిజ్ఞానంతో చేయవలసి ఉంటుందో ఆ ప్రకారంగా కార్యాన్ని చేయాలి తప్ప మనస్థ లోకానికి ప్రకారం జరగడం కోసం నిర్ధారించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఎవరైనా ప్రకారం మాత్రం చేయకూడదు. నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళల్లో చేసేటప్పటికి ఈ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతూ ఉంటే చూడటానికి మహా ముచ్చటగా ఉంటుంది. గంగా సముద్రంలో కలిసిపోయినప్పుడు దీపాన్ని కూడా తీసుకుపోయినట్టు రామ రామ అని లలిత